హలో గైస్, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ పీస్ ఎపిసోడ్ 14 స్టార్టింగ్లో మనం కెప్టెన్ కూరోని చూస్తాం. కెప్టెన్ కూరో చాలా గట్టిగా అరుస్తూ చెప్తుంటాడు, రే జాంగో, నేను ముందే చెప్పినా లేట్ కాకూడదని, లేట్ అయితే మీకు అందరికి శిక్ష పడుతుందని, బట్ మీరు నా మాటలు అస్సలు వినలే. ఇప్పుడు మీకు కంపల్సరీ శిక్ష పడి తీరుతుంది. అండ్ నేను అనుకున్నాను 3 సంవత్సరాల తర్వాత మీరు ఇంప్రూవ్ అయింటారు, బాగుపడి ఉంటారని, బట్ ఇప్పుడు కూడా నాకు అర్థమవుతుంది మీరు ఇప్పటికి కూడా పిరికోలే అండ్ వీక్ పర్సన్లే అని చెప్పేసి. ఇది వినే తర్వాత జాంగో కోపం వచ్చేసి అంటారు, కెప్టెన్ కూరో, నువ్వు ఒకప్పుడు మా కెప్టెన్ అయ్యుండొచ్చు, బట్ ఇప్పుడు కాదు. సో నువ్వు నన్ను పిరుకోడంటే నేను ఊరుకోను అని చెప్పేసి అప్పుడు మియా బయాన్ బ్రదర్స్ అంటే ఈ గుచ్చి అండ్ దాని తర్వాత ఈ సేమి ఇద్దరు అంటారు, కెప్టెన్ కూరో, నువ్వు ఒకప్పుడు గొప్ప పైరేట్ అయ్యుండొచ్చు, బట్ 3 సంవత్సరాలు నువ్వు బట్లర్ గా పనిచేయడం వల్ల నువ్వు వీక్ అయ్యుండొచ్చు, బట్ ఈ 3 సంవత్సరాలు మేము కంటిన్యూస్ గా ట్రైనింగ్ చేసి మేము స్ట్రాంగ్ అయ్యాం. సో ఈ రోజు మేమందరం కలిసి నిన్ను చంపేస్తామని చెప్పేసి జోరోని ఇగ్నోర్ చేసి డైరెక్ట్ కెప్టెన్ కూరోని అటాక్ చేయడానికి కెప్టెన్ కూరో సైడ్ పోతుంటారు. అండ్ ఆల్మోస్ట్ గుచ్చి కెప్టెన్ కూరోని అటాక్ చేసి చంపబోతుంటాడు. ఇది చూసిన తర్వాత కెప్టెన్ కూరో తన బ్యాగ్ ను మధ్యలో అడ్డం పెట్టి ఆ అటాక్ నుంచి డాజ్ చేసి పక్కకు వచ్చేసింటాడు. అండ్ పక్కకు వచ్చిన వెంటనే తన కాలుతో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవ్మెంట్ చేస్తూ ఉంటాడు. దీని వల్ల తను చాలా ఫాస్ట్ గా అక్కడికి మూవ్ అవ్వగలుగుతుంటాడు. ఇది చూసిన తర్వాత జోరో అనుకుంటుంటాడు, ఇలా ఒక మనిషి ఎలా ఇంత ఫాస్ట్ గా నడవగలుగుతున్నాడని. అప్పుడు కెప్టెన్ కూరో అంటాడు, మియా బయాన్ బ్రదర్స్, మీరు నన్ను చంపడానికి కదా వచ్చినది, నన్ను చంపకుండా గాల్లో అక్కడిక్కడ అటాక్ చేస్తారేంట్రా, ఇక్కడ నేను నన్ను వచ్చి అటాక్ చేయండి అని చెప్పేసి. ఇది వినే తర్వాత శామీ చాలా కోపం వచ్చేసి అటాక్ చేయడానికి కెప్టెన్ కూరో సైడ్ పోతాడు. ఇది చూసిన వెంటనే ఆ కెప్టెన్ కూరో మళ్ళీ తన డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవ్మెంట్ చేస్తూ చాలా ఫాస్ట్ గా అక్కడెక్కడ తిరుగుతుంటాడు. ఇది చూసిన తర్వాత కెప్టెన్ జాంగో అనుకుంటుంటాడు, ఈ ఫుట్ మూవ్మెంట్ పేరు క్యాట్ ఫుట్ మూవ్మెంట్, అండ్ ఈ మూవ్మెంట్ నేర్చుకోవడం వల్ల చాలా ఫాస్ట్ గా అక్కడ ఇక్కడ తిరగచ్చు ఒక పిల్లి లాగా. అండ్ ఈ ఫుట్ మూవ్మెంట్ ని కెప్టెన్ కూరో ఒకప్పుడే మాస్టర్ చేసినాడు. అండ్ అదే సెకండ్ లో కెప్టెన్ కూరో వాళ్ళిద్దరు వెనకాల వచ్చేసి బ్లేడ్లు యూజ్ చేసి వాళ్ళిద్దరు మెడ మీద పెట్టేస్తాడు. ఇది చూసిన తర్వాత కెప్టెన్ జాంగో అనుకుంటాడు, నేను అనుకున్న కెప్టెన్ కూరోకి 3 సంవత్సరాలు అయిపోయింది ఈ ఫుట్ మూవ్మెంట్ యూజ్ చేసి, సో మర్చిపోయింటాడని, బట్ ఇతను అస్సలు మర్చిపోలే. అండ్ నేను విన్నది ఏంటంటే ఈ ఫుట్ మూవ్మెంట్ యూజ్ చేసి కెప్టెన్ కూరో కొన్ని సంవత్సరాల క్రితం తనను చంపడానికి వచ్చిన 50 అసాసిన్లను వాళ్ళకే తెలియకుండా చాలా నిర్దాక్షిణంగా చంపేశాడని. అండ్ ఈ కెప్టెన్ కూరో తన గ్లాసెస్ ని ఎప్పుడు తన వేలతో కాకుండా తన చేయితో ఎందుకు సర్దుకుంటాడంటే తనది వేళ్ళక ఎప్పుడు తన గ్లౌజులు దొరికింటాడు, అండ్ ఆ గ్లౌజెస్ కి ఎప్పుడు బ్లేడ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇవన్నీ మాటలు విన్న తర్వాత ఆ పైరేట్స్ అందరూ చాలా టెన్షన్ తో కెప్టెన్ కూరోనే చూస్తూ ఉంటారు. అండ్ మనం చూస్తాం స్ప్రోలోకి వచ్చింది అది మన నామి ఆ అటాక్ తర్వాత. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఊసాప్ అనుకుంటుంటాడు, ఏమైనా కానీ ఎలాగోలా నేను ఈ కెప్టెన్ కూరోను ఓడించాలి, లేకపోతే వీడు అందరినీ చంపేస్తాడని చెప్పేసి. అప్పుడే ఈ కెప్టెన్ కూరో అంటాడు, మీకు జస్ట్ 5 minutes టైం ఇస్తాను, ఆ 5 minutes లో కల్లా మీరు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ చంపకోకుంటే 5 minutes తర్వాత నేను మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అంటాడు. ఇది విన్న తర్వాత జాంగో అంటాడు, థ్యాంక్స్ కెప్టెన్ కూరో, మాకు మరో ఛాన్స్ ఇచ్చినందుకు ఈ ఛాన్స్ మేము వేస్ట్ చేసుకోమని చెప్పేసి నెక్స్ట్ మియా బయాన్ బ్రదర్స్ కు ఆర్డర్ ఇస్తాడు, వెళ్ళి జోరోని చంపేయండి అని. ఈ మాట విన్న వెంటనే మియా బయాన్ బ్రదర్స్ జోరోని చంపడానికి జోరో సైడ్ వెళ్తుంటారు. అండ్ ఇదంతా చూస్తూ జాంగో అనుకుంటుంటాడు, ఇప్పుడు వీళ్ళిద్దరి మీదే మా అందరి ప్రాణాలు ఆధారపడి ఉన్నాయని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం నామి అక్కడికి ఎలాగోలా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత జోరో 2 కత్తులను కాలుతో తీసుకుని అక్కడ నుంచి జోరో సైడ్ చాలా ఫాస్ట్ గా ఇసిరేస్తుంది. ఇది చూసిన తర్వాత జోరో కోపం వచ్చేసి అంటాడు, నీకు ఎంత ధైర్యం ఉంటే నా కత్తుల్ని కాలుతో తంతావు అని చెప్పేసి. బట్ సడన్లీ మనోడు ఆగిపోయి ఆలోచిస్తాడు, తంతే తన నో ప్రాబ్లం, బట్ అయితే దీని వల్ల నేను వీళ్ళని ఈజీగా ఓడించచ్చు అని చెప్పేసి అనుకుంటాడు. ఇది చూసిన తర్వాత నామి అనుకుంటుంది, జోరో ఇంకా అసడం ఆపే ఆలోచించడం ఆపే వెళ్ళి వాళ్ళని ఓడించని చెప్పేసి. అప్పుడు మనం జోరోని చూస్తాం, జోరో 2 కత్తుల్ని 2 చేతులతో అండ్ ఒక కత్తిని నోట్లో పెట్టుకుంటాడు. దాని తర్వాత జోరో నుంచి చాలా ఎనర్జీ బయటకు వస్తుంది. అండ్ ఫైనలీ 3 స్వార్డ్ స్టైల్ టైగర్ అనే టెక్నిక్ యూజ్ చేసి వాళ్ళిద్దరిని ఒకేసారి ఓడిస్తాడు. వాళ్ళిద్దరు అక్కడికి వేసి ప్రో తప్పి ఓడిపోయింటారు అనమాట. ఇది చూసిన తర్వాత జోరో అనుకుంటాడు, నా దగ్గరికి 3 కత్తులు రానంత వరకు ఎవడు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా, ఎప్పుడైతే నా చేతికి 3 కత్తులు వస్తాయో అవుతలోడు ఫినిష్. ఇది చూసిన తర్వాత జాంగో అనుకుంటాడు, వీడు నిజంగా స్ట్రాంగే, నేను అస్సలు అనుకోలే 2 కత్తులు ఎక్స్ట్రా రావడం వల్ల వాడు ఇంత స్ట్రాంగ్ అయిపోతాడని, లేకపోతే ఆ నామిని వాని దగ్గర 2 కత్తులు ఇసనిచ్చుటోని కాదు అని అనుకుంటుంటాడు. ఇదంతా చూసిన తర్వాత కెప్టెన్ కూరో అంటూ ఉంటాడు, ఓకే ఒప్పుకోవచ్చు నిజంగా నేను అనుకునే దానికంటే నువ్వు కొంచెం స్ట్రాంగ్ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, 5 minutes కానీ 10 minutes కానీ నో ప్రాబ్లం, ఎందుకంటే ఫస్ట్ నేను నీ పైరేట్ క్రూన్ అంతా ఓడిస్తా, దాని తర్వాత ఫైనల్లీ నిన్ను ఓడిస్తా అని చెప్పేసి. ఇది వినే తర్వాత కెప్టెన్ కూరో నవ్వుతూ ఉంటాడు, ఓకే ఓడి నో ప్రాబ్లం, దాని తర్వాత ఇంకా 3 minutes ఉన్నాయని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత జోరో కొంచెం షాక్ అయ్యి అనుకుంటున్నాడు, ఏంట్రా ఈయనకి ఇంత పవర్ చూపించిన తర్వాత కూడా ఇంకా టైం లెక్కేసుకుంటున్నాడు, వీడి నేనంటే భయం లేదా అని చెప్పేసి. అప్పుడే మనం జాంగో సైడ్ చూస్తాం, జాంగో కాల్ దగ్గరికి గుచ్చి వచ్చి అడుగుతుంటాడు, కెప్టెన్ జాంగో ప్లీజ్ నన్ను హిప్నోటైజ్ చేయండి, హిప్నోటైజ్ చేసి చాలా స్ట్రాంగ్ చేయండి
చేయండి, ఎందుకంటే నేను స్ట్రాంగ్ అవ్వకపోతే ఈ కెప్టెన్ కూరో మనల్ని చంపేస్తాడని. అప్పుడు కెప్టెన్ కూరో అంటాడు, జోరో నువ్వు శామీ గాని మాత్రం వీడిని కరెక్ట్ గా చంపేయలేకపోయినావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, వీడు వానికంటే చాలా లావుగా ఉంటాడు కదా, వీడు కోవట్ అప్పటి అది నా కత్తిపోటికి అని చెప్పేసి. అప్పుడు మనం జాంగో గాని చూస్తాం, జాంగో వాని హిప్నోటైక్ పవర్స్ తో వాని హిప్నోటైజ్ చేస్తున్నాడు, ఇంకా స్ట్రాంగ్ చేస్తుంటాడు. ఇది చూసిన తర్వాత జోరో కొంచెం టెన్షన్ పడతాడు. అప్పుడు మనం చూస్తాం ఫైనల్లీ హిప్నోటిక్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇచ్చి చాలా కోపంగా జోరోని చూస్తూ ఉంటాడు. అండ్ వీడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఇది చూసిన తర్వాత జోరో అనుకుంటుంటాడు, వీడు ముందే చాలా స్ట్రాంగ్, ఇప్పుడు ఈ హిప్నోటైజ్ అవ్వడం వల్ల ఇంకా స్ట్రాంగ్ అయిపోయినాడు. అయితే నో ప్రాబ్లం, ఎందుకంటే నేను కూడా ఇంతవరకు సీరియస్ కాలే, సీరియస్ అయితే మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి తన 3 స్వార్డ్ స్టైల్ యూజ్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇదే ఛాన్స్ చూసుకొని మన నామి లూఫీని లేపడానికి లూఫీ సైడ్ చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతూ ఉంటుంది. అండ్ ఈ మ్యాటర్ జాంగో వెనకలు తిరిగి గమనిస్తాడు. గమనించిన తర్వాత అనుకుంటుంటాడు, నేను ముందే చాలా కేర్లెస్ ఉండి, బట్ ఈసారి అస్సలు ఆ తప్పే చేయను, ఈసారి కంపల్సరీ ఈ పిల్లని చంపేస్తా అని చెప్పేసి తన పాకెట్ లోంచి తన హిప్నోటిక్ రింగ్ ఇస్తాడు. తీసిన వెంటనే నామిని చంపేయాలని నామి సైడ్ చాలా ఫాస్ట్ గా దాన్ని వదిలేస్తాడు. అప్పుడు మనం చూస్తాం ఆ రింగ్ కి సైడ్ లకి చాలా కొస్సే ఉంటాయి. అప్పుడే మనం నామిని చూస్తాం, నామి లూఫీ తల మీద కాలేసి తొక్కుతూ అంటూ ఉంది, లూఫీ లే తొందరగా లేకుంటే వీళ్ళందరూ కలిసి మనల్ని చంపేస్తారని చెప్పేసి. ఇది చూసిన తర్వాత జోరో అంటాడు, నామి వెనకలు తిరిగి చూడు, ఒక అటాక్ నీ సైడ్ వస్తుంది అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత నామి వెనకలు తిరిగి చూస్తుంది. అప్పుడే మనకు చెప్పడం జరుగుతుంది, ఆ జాంగో ఆ హిప్నోటిక్ రింగ్ ని జస్ట్ హిప్నోటైజ్ చేసి పరికరంగానే కాకుండా ఒక వెపన్ గా చంపడానికి కూడా యూజ్ చేస్తాడని చెప్పేసి. అదే సెకండ్ లో నామిని ఎవరో కిందికి లాగుతారు, ఆ ఎవరో కాదు అది లూఫీని. అండ్ లూఫీ లేచి అంటాడు, ఎవరు నా తలకాయ మీద కాలేసి తొక్కుతాడని చెప్పేసి. అదే సెకండ్ లో జాంగో రింగ్ అక్కడికి వచ్చేస్తుంది. ఇది చూసిన తర్వాత లూఫీ తన పంటితో ఆ రింగ్ ను పట్టేసుకొని ఆపేస్తాడు. ఇది చూసిన తర్వాత జాంగో షాక్ అయిపోయి అడుగుతాడు, ఏంటి వాడు నా అటాక్ ని ఆపేసినాడా, అండ్ దానికంటే ముందు అంత పెద్ద వస్తువు వాని మీద పడ్డాడు, వాడు బతికిపోయినాడా అని చెప్పేసి. అండ్ ఈ మ్యాటర్ అంతా దూరం నుంచి మియాబెరన్ బ్రదర్స్, జోరో అండ్ కెప్టెన్ కూరో అందరు చూస్తుంటారు. అప్పుడే మనం లూఫీని చూస్తాం, లూఫీ తన పంటితో చాలా గట్టిగా వచ్చేసి ఆ రింగ్ ను మొత్తం పగలగొట్టేస్తాడు. పగలగొట్టిన తర్వాత అంటాడు, ఎవర్రా అటాక్ చేసినది, దాని వల్ల చూడు నా బుగ్గలు చాలా గీసుకోపోయినాయి అని చెప్పేసి. అండ్ దాని తర్వాత గట్టిగా అరచడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత పైరట్స్ షాక్ అయిపోయి అంటారు, వీడు బతికే ఉన్నాడా, వీడు బతికే ఉంటే మనం ఎప్పటికీ 5 నిమిషాల్లో వీళ్ళని చంపేయలేము అని చెప్పేసి. అప్పుడు మనం లూఫీని చూస్తాం, లూఫీ గట్టిగా అరుస్తూ అంటాడు, నామి నువ్వు తల మీద కాలేసి ఎందుకు దొక్కినా, నాకు చాలా నొప్పి ఉందని చెప్పేసి. ఇది అయిన తర్వాత నామి అంటుంది, వదిలే లూఫీ, ఇవన్నీ జస్ట్ నువ్వు లేచావు కదా, అంతకు మించి నాకేం అవసరం లేదని. అప్పుడే లూఫీ నామి భుజం మీద నుంచి వస్తున్న రక్తాన్ని చూసి అంటాడు, ఏమైంది నామి అని చెప్పేసి. ఇది అయిన తర్వాత నామి అంటుంది, లూఫీ ఇవన్నీ చిన్న దెబ్బలే, వదిలేసి నేను ఏం చేయాలో ఏం చేయగలిగానో అవన్నీ చేశాను, నెక్స్ట్ నువ్వే నన్ను, జోరోని అండ్ ఈ విలేజర్స్ అందరినీ కాపాడాలి, సో అందరినీ కాపాడు, బట్ అందరికంటే ముఖ్యంగా నా 5 మిలియన్ ట్రెజర్లు మాత్రం కాపాడు. ఇది విన్న తర్వాత లూఫీ షాక్ అయిపోయి అంటాడు, నువ్వు నీ ట్రెజర్ పిచ్చి ఇంకా పోలేదన్నమాట అని. అన్ని వెంటనే మనోడు మన హ్యాట్ దగ్గరికి పోతాడు, హ్యాట్ దగ్గరికి పోయి హ్యాట్ తీసుకొని తన తల మీద పెట్టుకుంటాడు. ఇది చూసిన తర్వాత కెప్టెన్ కూరో అనుకుంటాడు, వీడిని ఎక్కడో చూసినట్టుంది, ఓకే వీడే కదా అంత పెద్ద కొండ మీద నుంచి పడినది, అంత పెద్ద కొండ నుంచి పడినా కానీ వీడికి ఏం కాలేదంటే వీడు మామూలు అస్సలు కాదు, సో వీంతో నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంటాడు. అప్పుడే మనం జాంగోని చూస్తాం, జాంగో గుచ్చితో అంటుంటాడు, గుచ్చి నువ్వు వెళ్ళి ఆ గ్రీన్ హీరోని చంపేసి, నేను వెళ్ళి ఈ హ్యాట్ పెట్టుకునేటోని చంపేస్తా, ఇంకా మన దగ్గర 1 నిమిషం అయింది, 1 నిమిషంలో మన ఇద్దరం కలిసి వాళ్ళని చంపలేదనుకో కెప్టెన్ కూరో మనల్ని చంపేస్తాడని. అప్పుడు మనం లూఫీని చూస్తాం, లూఫీ చాలా కోపంగా జాంగోని కెప్టెన్ కూరోని చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం కెప్టెన్ కూరోని చూస్తాం, కెప్టెన్ కూరో టాప్ ఆఫ్ థీల్ లో ఉంటాడు, కొంచెం కింద జోరో ఉంటాడు, వాని కింద జాంగో అండ్ బూచి ఉంటారు, వాని కింద లూఫీ ఉంటాడు. అప్పుడు లూఫీని చూసి కెప్టెన్ కూరో అనుకుంటుంటాడు, వీడు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, సో ఫస్ట్ వీని లేపేస్తే నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి లూఫీని చంపడానికి లూఫీ దగ్గరికి తన ఫుట్ మూవ్మెంట్ యూజ్ చేసి వెళ్ళబోతుండగా వెనకల నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తారు. అండ్ ఆ ఫుట్ స్టెప్ సౌండ్ విన్న తర్వాత కెప్టెన్ కూరోకి అర్థం అయిపోతుంది, వెనకల నుంచి వచ్చేది ఇంకెవరో కాదు మిస్కాయ అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత మిస్కాయని చంపడానికి మిస్కాయ సైడ్ చాలా ఫాస్ట్ వెళ్తుంటాడు. ఇది చూసిన తర్వాత మిస్కాయ చాలా షాక్ అయిపోయి అక్కడే కదలేని పరిస్థితులు నిలబడిపోతుంది. ఇది చూసిన తర్వాత ఊసాప్ అక్కడికి వచ్చేసి మిస్కాయని కెప్టెన్ కూరో అటాక్ నుంచి ఎలాగోలో కాపాడేస్తాడు అండ్ కింద పడిపోతారు వాళ్ళిద్దరు. అప్పుడు ఊసాప్ చూసిన తర్వాత మిస్కాయ అంటుంది, ఊసాప్ లే, నువ్వు నా మంచి కోసం నాకు మంచి జరగాలని చెప్పేసి మా ఇంటికి వచ్చి చాలా కష్టాలను ఓర్చుకొని మరి నాకు నిజం చెప్పావు, బట్ నీ నిజం వినడం పక్కన పెడితే నిన్ను నేను కొట్టాను, సో ప్లీజ్ నన్ను క్షమించు, నేను ఇంకోసారి అలా ఎప్పుడు చేయను, సో ప్లీజ్ లేవ్ అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత కెప్టెన్ కూరో అంటాడు, మిస్కాయ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని. ఇది చూసిన తర్వాత మిస్కాయ కోపంతో ఉంటుంది, రే ఇంకా ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, నీ ఓవర్ యాక్షన్ గురించి నాకు తెలిసిపోయింది, నువ్వు కెప్టెన్ కూరో అని చెప్పేసి, నీకేం కావాలి, నీకు నా డబ్బు ఆస్తే కదా కావాల్సినది, నా డబ్బు ఆస్తి నీకు ఇచ్చేస్తా, ఆ డబ్బు ఆస్తి తీసుకొని ఇక్కడ నుంచి దొబ్బే అండ్ ఈ విలేజ్ కి ఎప్పుడు రావద్దని అంటుంది. ఇది విన్న తర్వాత ఈ కెప్టెన్ కూరో ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ అంటాడు, మిస్కాయ మీరు ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు అని. ఇది విన్న తర్వాత మిస్కాయ అంటుంది, కెప్టెన్ కూరో ఇంకా ఓవర్ యాక్షన్ చేయొద్దు, నేను చెప్పా కదా నీకు ఆస్తి కావాలంటే ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, ఎందుకంటే నీ నిజ స్వరూపం గురించి బట్లర్ మేరీ నాకు ఆల్రెడీ చెప్పేశాడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత కెప్టెన్ కూరో అంటాడు, ఓకే నో ప్రాబ్లం, నాకు అప్పుడే అర్థం అయిపోయింది నీ డైలాగులు చూసి నీకు నిజం
తెలిసిపోయిందని. సో నువ్వు నాకు నీ ఆస్తి నీ అంతకు నువ్వు ఇచ్చేస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, బట్ నీ ఆస్తితో పాటు నాకు ఇంకొకటి కావాలి. ఇది విన్న తర్వాత మిస్కాయ్ అడుగుతుంది ఏం కావాలి నీకు అని. అప్పుడు కెప్టెన్ కూరో అంటాడు 3 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రజలు నన్ను చాలా బాగా ఆదరించారు. సో ఈ ప్రజల ఆదరణ నాకు కావాలి, దాంతో పాటు నా ప్రశాంతత నాకు కావాలి. సో నీ ఆస్తితో పాటు ఈ ప్రశాంతత నాకు ఇచ్చినట్లయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అంటాడు. ఇది విన్న తర్వాత మిస్కాయ్ అంటుంది రే నువ్వు మొసలికండి ఇరగాల్సకు, నాకు తెలుసు నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పేసి. సో ఈ ఓవర్ యాక్షన్ ఆపేసి నీకు నిజంగా ఏం కావాలో చెప్పు అంటాడు. ఇది విన్న తర్వాత కెప్టెన్ కూరో అంటాడు తెలిసిపోయిందా, నీకు అంతా తెలిసిపోయిందా, సో నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేసినా అంటే నీ రియాక్షన్ చూద్దామని. ఎందుకంటే 3 సంవత్సరాల్లో నీకు నమ్మకంగా బట్లర్ గా పనిచేసినాయి కదా, నీలో కొంచెమన్నా జాలి కరుణ ఏమైనా ఉంటాయేమని చెప్పేసి. బట్ ఇప్పుడు నిన్ను చూసి అర్థమవుతుంది నీలో 1% కూడా జాలి లేదని. బట్ నో ప్రాబ్లం, ఎందుకంటే జాలి ఉన్నా లేకపోయినా ఈ రోజు నువ్వు అండ్ ఈ గ్రామంలో ఉండేటోళ్ళందరూ చనిపోవడం ఖాయం అని అంటాడు. ఇది విన్న తర్వాత మిస్కాయ్ కొద్దిసేపు సైలెంట్ ఉంటుంది. దాని తర్వాత తన షర్ట్ పాకెట్ లోంచి గన్ను తీసి అంటది అయితే నా దగ్గర కూడా వేరే ఛాయిస్ లేదు, నిన్ను చంపడం తప్ప. సో సైలెంట్ గా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకుంటే నిన్ను కాల్చి చంపేస్తాను అంటుంది. ఇది విన్న వెంటనే కెప్టెన్ కూరో తన గ్లౌజ్ ను తీసేస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తా ఏడుస్తూ అంటాడు మిస్కాయ్ మీకు ఇవన్నీ గుర్తుండాయా, నేను వచ్చిన స్టార్టింగ్ లో నేను మీరు కలిసి చాలా సేపటి వరకు ఆడుకునేటోళ్ళం. అండ్ అది కాకుండా ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు నేను మీరు కలిసి షాపింగ్ వెళ్ళేటోళ్ళం, అప్పుడు మీ సామాన్లని నాతోనే మోపించేటోళ్ళు. అయినా కూడా నేను సంతోషంగా ఉండేటోని, ఎందుకంటే మీరు నాతో ఉన్నారు కాబట్టి, మీరు నవ్వుతూనే ఉన్నారు కాబట్టి అని అంటాడు. ఇది విన్న వెంటనే మిస్కాయ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అప్పుడే మన మిస్కాయ చేతిలో ఉన్న గన్ను కెప్టెన్ కూరో తీసుకుంటూ అంటాడు. అండ్ వన్స్ గన్ను తీసుకునే తర్వాత అంటాడు అండ్ మిస్కాయ మీకు తెలుసా నేను నీతో ఎందుకు ఆడుకున్నానో, మీ షాపింగ్ బ్యాగులు ఎందుకు మోసానో, ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చంపేద్దామని అని అన్న వెంటనే గన్ను తీసుకుంటాడు. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత మిస్కాయ ఇంకా గట్టిగా ఏడ్చడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మన కెప్టెన్ కూరో చూస్తాం. కెప్టెన్ కూరో మిస్కాయ చేతిలో ఉన్న గన్ను తీసుకొని కింద పడేసి అంటాడు అండ్ మిస్కాయ మీకు తెలుసా నేను ఇవన్నీ చేస్తుంటే నాకు ఎంత చిరాకు దొబ్బేదో, మిమ్మల్ని ఎప్పుడు కుదిరితే అప్పుడు చంపేద్దాం అనిపించేది, బట్ నేను నన్ను ఎలాగోలా కంట్రోల్ చేసుకున్నా. అండ్ ఈ మాటలు అంటూనే ఉంటాడు. అదే సెకండ్ లో పాక్కుంటూ దేక్కుండా ఊసాప్ అక్కడ గన్ను దగ్గరికి వచ్చేసి గన్ను తీసుకొని అక్కడ నుంచి లేచి అంటాడు కెప్టెన్ కూరో చచ్చిపో అని చెప్పేసి మనోన్ సైడ్ చూసి షూట్ చేస్తాడు గన్నుని. ఇది చూసిన వెంటనే కెప్టెన్ కూరో తన క్యాట్ ఫుట్ మూవ్మెంట్ ని మళ్ళీ స్టార్ట్ చేసి ఊసాప్ బుల్లెట్లన్నిటి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ లో తన ఫుట్ మూవ్మెంట్ ని యూజ్ చేసుకుని ఊసాప్ వెనకలికి పోయి తన బ్లేడ్లని ఊసాప్ మెడ మీద పెట్టేస్తాడు. అండ్ దాని తర్వాత అంటాడు ఊసాప్ నేను కాయ దగ్గర నుంచి గన్ను తీసుకునేది ఆ బుల్లెట్ల నుంచి తప్పించుకోలేక కాదు, జస్ట్ చంపే ముందర తనని ఇంకొంచెం మెంటల్ డ్యామేజ్ చేద్దామని చెప్పేసి. అండ్ నీలాంటోడు 10 జన్మలు ఎత్తినా ఆ గన్ను తీసుకొని నన్ను ఏం చేయలేరు అని అంటూనే ఉంటాడు. బట్ అప్పుడే ఒక పెద్ద పిడికిలి చాలా ఫాస్ట్ గా కెప్టెన్ కూరో సైడ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఒకే ఒక పంచు, ఆ పంచుతోనే కెప్టెన్ కూరో ఫేస్ షేప్ అవుట్ అవుతుంది. అండ్ అప్పుడే మనం చూస్తాం ఆ చెయ్యి అండ్ ఆ పంచ్ ఇంకెవరితో కాదు లూఫీదే. లూఫీ తన చెయ్యిని స్ట్రెచ్ చేసి కూరోకి ఒక పంచ్ ఇచ్చింటాడు. ఆ పంచు వల్లనే కూరో మొత్తం పడిపోయి ఉంటాడు. అది చూసిన తర్వాత లూఫ్ నవ్వుతూ అంటాడు ఒక పంచుకు పడిపోయేటోనే నీకు ఎందుకురా అంత ఓవర్ యాక్షన్, అండ్ ఒక పంచుకి నువ్వు పడిపోయేటట్లయితే నా దగ్గర అట్లాంటి 1000 పైగా పంచులు ఉన్నాయి, సో నువ్వు తట్టుకోగలవా అంటాడు. అండ్ ఈ డైలాగ్ తో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది.